జై హింద్. వెల్కమ్ టు సంపత్ టాక్స్. ఈరోజు మనం చూడబోయేది ఒక కరెంట్ అఫేర్ ఇష్యూ అనమాట. అది వచ్చేసరికి COP16 UNCCT. ఇది తెలుసుకునే ముందు దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. సో 1994లో రియో డి జెనెరియో, ఇది ఎక్కడ అసలు? బ్రెజిల్ ఎక్కడ? సౌత్ అమెరికా. ఇక్కడ ఆల్ ఓవర్ వరల్డ్ నుండి పార్టీస్ వచ్చేసి ఒక కన్వెన్షన్ చేశారు. ఆ కన్వెన్షన్లో వీళ్ళు 3 డిఫరెంట్ కన్వెన్షన్స్ గురించి మాట్లాడుకున్నారనమాట. ఆ 3 డిఫరెంట్ కన్వెన్షన్స్ ఏంది? ఫస్ట్ వచ్చేసరికి UNFCCC, సెకండ్ వచ్చేసరికి UNBD, థర్డ్ UNCCD. UNFCC అనేసరికి UN అంటే యునైటెడ్ నేషన్, F అంటే ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. UNBD వచ్చేసరికి యునైటెడ్ నేషన్ బయోలాజికల్ డైవర్సిటీ. UNCCD ఈ టాపికే మనం ఈరోజు చూడబోతున్నాం. UNCCD ఫుల్ ఫామ్ వచ్చేసరికి యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కాంబాట్ డెజర్టిఫికేషన్. దీనికన్నా ముందు ఇంకో క్వశ్చన్ రైజ్ ఏమవుతుందంటే, అసలు ఈ కన్వెన్షన్ ఎందుకు భయ్, మనకి ఏం అవసరము ఇంత కన్వెన్షన్ గురించి, మనకేం లాభం అండి? ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది అనమాట మనకి. అసలు ఈ కన్వెన్షన్ ఎందుకంటే, ఇప్పుడు సపోజ్ SDG గురించి మీరు వినే ఉంటారు. SDG అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. SDG మెయిన్లీ ఫోకస్ ఏం చేస్తుందంటే, ఉన్న రిసోర్సెస్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం మన కోసము, మళ్ళీ అదే రిసోర్సెస్ని ఫ్యూచర్ జనరేషన్స్ కూడా యూజ్ చేసుకోవాలి. అంటే ఆ రిసోర్సెస్ మనం చాలా జాగ్రత్తగా వాడుకోవడానికి ఈ కన్వెన్షన్స్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి క్లైమేట్ చేంజ్ గురించి, సెకండ్ వచ్చేసరికి బయోలాజికల్ డైవర్సిటీ, థర్డ్ వచ్చేసరికి కన్వెన్షన్ టు కాంబాట్ డెజర్టిఫికేషన్. ఇంకో క్వశ్చన్ ఏమొస్తుందంటే, దీంట్లో డెజర్టిఫికేషన్ అంటే ఏంది భయ్ అసలు అనేది ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. సపోజ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉందా? ఇప్పుడు ఆ అగ్రికల్చర్ ల్యాండ్లో మనం రెగ్యులర్గా ప్రొడక్షన్ అగ్రికల్చర్ చేస్తుంటాం, కల్టివేషన్ చేస్తుంటాం. ఓ టైం ఈ టైంలో మనం యూజ్ చేసే పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఎంతకైనా ఆ ల్యాండ్ ప్రొడక్టివిటీని మెల్లమెల్లగా డిక్రీజ్ చేస్తుంటుంది. ఇప్పుడు అదే ల్యాండ్ కల్టివేషన్ డిక్రీజ్ అవుతూ ఒక అరిడ్ రీజియన్గా మారుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనకి ఆ ల్యాండ్ నుండి కల్టివేషన్ ప్రాపర్గా అవ్వదు. ఇంకో టైం కొద్ది అదే అరిడ్ రీజియన్ కంప్లీట్గా మనకు డెజర్ట్లో మారిపోతుంది. సో డెజర్ట్లో మారొద్దనేసి మనకి ఇది యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కాంబాట్ డెజర్టిఫికేషన్ అనే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది. సో ఈసారి జరిగిన పార్టీ ఎంతోది? 16th. ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ ఎక్కడ జరిగింది? ఈ యునైటెడ్ నేషన్ CCD కన్వెన్షన్ ఎక్కడ జరిగింది? ఈసారి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఇది ఈసారి జరిగింది రియాద్లో, సౌదీ అరేబియా. ఇంకో మెయిన్ పార్ట్ ఏంటంటే ఈ టాపిక్ గురించి, అసలు ఇది ఫస్ట్ టైం మనకి మిడిల్ ఈస్ట్లో జరిగిందనమాట. ఇంతకుముందు వేరే వేరే కంట్రీస్లో జరుగుతుంటాయి, కానీ ఈసారి మనకి ఇది ఫస్ట్ టైం జరిగింది. ఎక్కడ? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, సౌదీ అరేబియా, రియాద్లో. వచ్చేసరికి అసలు ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో అవుట్కమ్స్ ఏమొచ్చాయి, ఇది మనం ఇప్పుడు చూడబోతున్నాము. అవుట్కమ్స్ డెజర్టిఫికేషన్ అనేసరికి మన కుట్టి డెజర్ట్ కాకుండా డ్రాట్ గురించి కూడా మాట్లాడుకుంటాం అనమాట. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో ఫస్ట్ అవుట్కమ్ వచ్చేసరికి వీళ్ళు ఈసారి డ్రాట్ గురించి మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు డ్రాట్ గురించి? ఇప్పుడు సపోజ్ డ్రాట్ అవుతుంటుంది. సో వచ్చే సంవత్సరం 2026లో డ్రాట్ గురించి ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేద్దాం అనేసి వీళ్ళు మాట్లాడుకున్నారు. ఫ్రేమ్వర్క్ ఎప్పుడు? ఇది COP17. ఇది ఎక్కడ జరగబోతుంది? మంగోలియాలో. నెక్స్ట్ వచ్చేసరికి ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనము SDG అంటున్నాము, డెజర్టిఫికేషన్ అంటున్నాము, కన్వెన్షన్స్ అంటున్నాము. వీటన్నిటికీ చేసుకోవడానికి కావాల్సిందే మనకు డబ్బులు.
డబ్బులు లేకుండా ఇవన్నీ కావు. సో ఫండ్స్ రేస్ ఎలా అవుతుంది? అన్ని పార్టీస్ అన్నీ కలిసి వాళ్ళు ఫండ్స్ రేజ్ చేస్తారనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇది మన రీసెంట్ ఎగ్జాంపుల్ అనమాట. మీ అందరికీ ఆఫ్రికా తెలిసే ఉంటుంది. ఇలా ఈ 2 కొమ్ముల్లో కాకుండా ఇలా రావాలి. సపోజ్ ఇది మనకి సహారా డెజర్ట్. ఈ ఏరియాలో మనకి సాహెల్ డెజర్ట్. టైం పెరిగే కొద్దీ మన డెజర్ట్ అనేది పెరిగిపోతుంటుంది. ఇక్కడ ఉన్న కంట్రీస్ కూడా ఈ డెజర్ట్ చాలా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. దీనికోసము వీళ్ళు ఆఫ్రికా వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఫండ్స్ రేజ్ చేశారు, ఫండ్స్ తీసుకున్నారు. ఎక్కడ నుండి ఫండ్స్ తీసుకున్నారు వీళ్ళు? ఇటలీ, ఇంకోటి ఎక్కడ? ఆస్ట్రియా నుండి ఫండ్స్ తీసుకొని ఇక్కడ ఏం చేశారు వీళ్ళు? గ్రేట్ గ్రీన్ వాల్ క్రియేట్ చేశారనమాట. గ్రేట్ గ్రీన్ వాల్ మీరు వినే ఉంటారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి విన్నారు, కానీ గ్రేట్ గ్రీన్ వాల్ ఏంది భయ అని అనుకుంటారు కదా మీరు. గ్రేట్ గ్రీన్ వాల్ అనేది ఏంటంటే ఈ సాహెల్ ఏరియా, ఈ డెజర్ట్ ఏరియా బార్డర్లో ఈ ఆఫ్రికా వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ప్లాంట్స్ గ్రో చేద్దామని ప్లానింగ్ వెళ్ళింది. సో ఇట్లా ప్లాంట్స్ గ్రో చేస్తే ఏంటంటే ఇక్కడ ఉన్న ఏరియాస్, ఇక్కడ ఉన్న కంట్రీస్కి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వదు అనమాట. లేకపోతే మెల్లమెల్లగా ఈ డెజర్టిఫికేషన్ ఇక్కడ ఎఫెక్ట్ అయ్యి ఇక్కడ ఉన్న పాపులేషన్స్కి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ప్రాబ్లమ్స్ ఎలా? డ్రాట్, అది మళ్ళీ కల్టివేషన్ లేకుండా ఫుడ్ ప్రాబ్లమ్, ఫుడ్ స్కేర్సిటీ వల్ల అక్కడ ఉన్న హెల్త్ ఇష్యూస్ ఎక్కువ రైజ్ అవుతాయి. హెల్త్ ఇష్యూస్ వల్ల డెత్స్ అనేది ఎక్కువ పెరిగిపోతుంటాయి. సో వాటన్నిటిని కాంపేట్ చేయడానికి వీళ్ళు ఈ సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఇలా ప్లాన్ చేశారనమాట. కానీ యాక్చువల్గా ఈ ప్లాన్ చాలా బాగుంది. గ్రేట్ గ్రీన్ వాల్ అనే ప్లాన్ చాలా బాగుంది. సో దీనికోసం ఇంకోటి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఒకటి విజన్ ఫర్ అడాప్టెడ్ క్రాప్స్ అండ్ సాయిల్స్. ఇంకో ఏంటంటే ఇవి ఒకసారి ఫండ్స్ గురించి మర్చిపోయాను కదా. ఫండ్స్ వీళ్ళు ఇక్కడ $212 బిలియన్ అనే ఫండ్స్ రేజ్ చేస్తారు. ఈ ఫండ్స్ వీళ్ళు ఏం చేస్తారు? ప్రతి ల్యాండ్ డిగ్రేడేషన్ అయ్యే ప్లేసెస్లో వీళ్ళు ఫండ్స్ని ఫండ్ చేసి ఆ ఏరియాని మళ్ళా రీస్టోర్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వేరియబుల్ విజన్ ఫర్ అడాప్టెడ్ క్రాప్స్ అండ్ సాయిల్. ఇప్పుడు మనకి ఏదైనా కావాలనుకోండి, ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా పంట పండించడంలో వాటికి కావాల్సింది మనకి సీడ్స్. సో ఈ సీడ్స్ ఏంటంటే కొంచెం స్పెషల్ క్వాలిటీ అనమాట. ఈ సీడ్స్ మనం పండిస్తే అక్కడ ఉన్న సాయిల్ కూడా బెనిఫిషియల్. యూజువల్గా ఏంటంటే సీడ్స్ ఏం చేస్తాయి? సాయిల్స్ దగ్గర నుండి న్యూట్రిషన్స్ అవి యూజ్ చేసుకొని ఆ సీడ్స్ మెల్లమెల్లగా గ్రో అవుతాయి. మళ్ళీ ఉన్న పంటని మనం తినేస్తాం. సో దానివల్ల సాయిల్స్ ఫర్టిలిటీ, సాయిల్స్ ప్రొడక్టివిటీ అన్ని లాస్ అవుతుంటాయి. సో ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ సీడ్ అనమాట. వీటి వల్ల దీని పేరు ఏం పెట్టారు? విజన్ ఫర్ అడాప్టెడ్ క్రాప్స్ అండ్ సాయిల్స్. ఇంకోటి ఏంటంటే వీళ్ళు దీంట్లో ఏం ప్లాన్ చేశారు? ఇక్కడ లోకల్ కమ్యూనిటీస్ కూడా ఇన్వాల్వ్ చేస్తాం. లోకల్ కమ్యూనిటీస్ ఇన్వాల్వ్మెంట్ అంటే అక్కడ లోకల్ కమ్యూనిటీస్ కూడా వీళ్ళు ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చి మీరు ఈ సీడ్స్ని వాడాలి, ఇలా మీరు పంట పండించాలి, ఇవన్నీ వాళ్ళకి నేర్పిస్తే మనకి ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది ఒక పాయింట్కి వచ్చేసరికి తగ్గుద్ది అనమాట. మనం కంప్లీట్లీ ఎరాడికేట్ చేయడం చాలా ఇంపాసిబుల్, కానీ మెయిన్ ఏమైంది? చిన్న స్టెప్ అనేసి మనం లోకల్ కమ్యూనిటీస్ ఇన్వాల్వ్ చేస్తాం. లోకల్ కమ్యూనిటీస్ ఇన్వాల్వ్ చేసిన తర్వాత ఇంకోటి ఇన్వాల్వ్మెంట్ ఏం చేసుకోవచ్చు మనము? బిజినెస్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. జామ్నగర్, గుజరాత్ ఏరియాలో ఉన్న ఒక రిఫైనరీ మన ఓన్ చేసేది రిలయన్స్ అనమాట. ఆ రిలయన్స్కి ఒకసారి పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఏం చేశారంటే నోటీస్ పంపించారు, భయ్యా మీ దగ్గర మీ రిఫైనరీ నుండి బోల్డ్ అంత పొల్యూషన్ వస్తుంది, దానివల్ల ఎన్వైరన్మెంట్కి చాలా లాస్ అవుతుంది. కానీ రిలయన్స్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు
ఆ గుజరాత్ ఏరియాలో ఉన్న డిగ్రేడెడ్ ల్యాండ్‌ని కొనుక్కున్నారు. కొనుక్కొని వాళ్ళు ఆ ల్యాండ్స్‌లో మ్యాంగో గ్రో చేయడం స్టార్ట్ చేశారనమాట. మ్యాంగో గ్రో చేసే కొద్దీ మ్యాంగో గ్రో అయిందా? ఇప్పుడు వాళ్ళు తీసుకున్న రిలయన్స్ రిఫైనరీని కూడా పొల్యూషన్ బోర్డ్ వాళ్ళు వదిలేశారు. ఎందుకంటే కంపెన్సేషన్ ఇక రిలయన్స్ ఆల్రెడీ చేస్తుంది. దాంతో పాటు వాళ్ళు ఆ ల్యాండ్‌ని తీసుకొని పంట పండించారు. మ్యాంగోస్ కూడా చేశారు. ఇప్పుడు ఆ రిలయన్స్ వాళ్ళ మ్యాంగోస్ ఆల్ ఓవర్ వరల్డ్‌ల నంబర్ 1 ఆర్కిడ్ అన్నమాట. అన్నిటికన్నా పెద్ద ఆర్కిడ్ రిలయన్స్ వాళ్ళే హోల్డ్ చేస్తారనమాట. దీంతో పాటు వాళ్ళు అంటే బిజినెస్ వాళ్ళని కూడా ఈ డెజర్టిఫికేషన్ అనే డెజర్టిఫికేషన్‌ని కాంబాట్ చేయడానికి బిజినెస్ పీపుల్స్‌ని కూడా ఇన్వాల్వ్ చేయాలన్నమాట. దీంతో పాటు కాప్ 11లో సేమ్ ఇది కాప్ 16 కాప్ 11 కాప్ 11లో వీళ్ళు ఒక సైంటిఫిక్ బాడీని క్రియేట్ చేశారు. ఈ సైంటిఫిక్ బాడీ ఈ సైంటిఫిక్ బాడీని వీళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తారు. అసలు ఈ సైంటిఫిక్ బాడీ అసలు దేనికి యూస్ఫుల్ అనేది ఇంకో క్వశ్చన్ వస్తుందన్నమాట. సైంటిస్ట్ ఏం చేస్తారంటే ఆ ఏరియాలో వెళ్ళి స్టడీ చేస్తారు. స్టడీ చేసి ల్యాండ్ డిగ్రేడేషన్ గురించి స్టడీ చేస్తారు. స్టడీ చేసిన తర్వాత వాళ్ళ తరపు నుండి సజెషన్స్ ఇస్తారనమాట. ఏం సజెషన్స్ ఇస్తారు? మీరు ఇలా ఫాలో అయితే మీ కాస్ట్ తగ్గుద్ది, ఎఫిషియన్సీ పెరుగుద్ది. దీనివల్ల మీ సాయిల్ ఇంకా బాగా అంటే దీనిలాగా విజన్ ఫర్ అడాప్టెడ్ క్రాప్స్ అండ్ సాయిల్ ఇలాంటి సజెషన్స్ అనేది వీళ్ళు సైంటిఫిక్ బాడీస్ ఇస్తుంటారు అనమాట. ఇది ఈ సైంటిఫిక్ బాడీ గురించి ఎప్పుడు మాట్లాడుకున్నారు వీళ్ళు? కాప్ 11. ఇది వచ్చేసరికి మన కరెంట్ అఫేర్ ఇష్యూ ఈసారి జరిగింది. దీని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే డెజర్టిఫికేషన్ మన ఆల్ ఓవర్ వరల్డ్‌ల అసలు ఎలా ఎఫెక్ట్ అవుతుంది? సపోజ్ ఆల్ ఓవర్ వరల్డ్ మన అన్ని కాంటినెంట్స్‌ని కలిపితే మనకి 70% ఆఫ్ ల్యాండ్ మొత్తం ల్యాండ్ డిగ్రేడేషన్‌లో ఎఫెక్ట్ అవుతుందన్నమాట. ల్యాండ్ డిగ్రేడేషన్‌లో ఎఫెక్ట్ అవుతుంది. 70% of the land of whole world is getting affected by land degradation. So coming to ఇండియాకి వచ్చేసరికి ఇప్పుడు సపోజ్ ఒక్క నిమిషం దీన్ని ఎరేజ్ చేసుకుంటాము. వరల్డ్ గురించి మాట్లాడుకున్న తర్వాత మనం ఇండియా గురించి మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే మనం ఇండియన్స్. ఇండియాలో కంప్లీట్గా టోటల్ ల్యాండ్ ఎంత? 328 మిలియన్ హెక్టేర్ అనమాట. ఇంత ల్యాండ్ మనకి జాగ్రఫికల్ ల్యాండ్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాకి ఇంత. కానీ దీంట్లో 30 మిలియన్ హెక్టేర్ అంటే ఎంత? ఇది అప్రాక్సిమేట్ 10%. అంటే ఈ 10% ల్యాండ్ ఉన్న 10% ల్యాండ్ మనకు మొత్తం డెజర్టిఫికేషన్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. సో డెజర్టిఫికేషన్తో ఎఫెక్ట్ అయిన తర్వాత ఇంకోటి చూడాల్సింది ఏముంది? ఇప్పుడు డెజర్టిఫికేషన్ అయిపోయిందా? వరల్డ్ ఎఫెక్ట్ ఎంత ఉంటుందో అది కూడా చూసుకున్నామా? మన ప్రెసెంట్ టైం ఎగ్జాంపుల్స్ చూసుకున్నామా? ఇప్పుడు వచ్చేసరికి ఇండియా గురించి చూసుకున్నాం. ఇప్పుడు వీటన్నిటిని మిటిగేట్ చేయడానికి ఏం చేసుకోవాలి? వీటన్నిటిని మిటిగేషన్ అంటే దీన్ని ఎలా రిజాల్వ్ చేయాలా అని చూసుకుంటాం. దీన్ని రిజాల్వ్ చేయడానికి ఫస్ట్ ఒకటి వచ్చేసి రీఫారెస్టేషన్. ఇదండి రీఫారెస్టేషన్, ఏఫారెస్టేషన్ రెండు డిఫరెంట్ టర్మ్స్ అనమాట. సెకండ్ వచ్చేసరికి ఏఫారెస్టేషన్, థర్డ్ అగ్రోఫారెస్ట్రీ. సో ఇప్పుడు మనము రీఫారెస్టేషన్, ఏఫారెస్టేషన్, అగ్రోఫారెస్ట్రీ ఇవన్నీ ఏంటిది? ఇవన్నీ మిటిగేషన్ ప్రాసెస్. మిటిగేషన్ ఏం మిటిగేట్ చేయాలి? మనకి డెజర్టిఫికేషన్ అనే ప్రాబ్లమ్ని మిటిగేట్ చేసుకోవాలి. రీఫారెస్టేషన్కి వచ్చేసరికి ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, మన దగ్గర ల్యాండ్ ఉంది, అక్కడ కొన్ని ట్రీస్ ఉన్నాయి. ఆ ట్రీస్ని ఆ ల్యాండ్ ఏరియాలో మనకి ట్రీస్ పెంచాలి. ఆ ట్రీస్ని పెంచడానికి మనం ఏం చేస్తాము? ఇంకా ట్రీస్ని ప్లాన్ చేస్తాం. దాన్ని ఏమంటారు? రీఫారెస్టేషన్ అంటారు.
మీరు షిఫ్టింగ్ కల్టివేషన్ గురించి మాత్రం వినే ఉంటారు కదా. షిఫ్టింగ్ కల్టివేషన్ ఏందంటే ఉన్నంత సేపు ఆ ల్యాండ్‌ని యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసిన తర్వాత ఆ ల్యాండ్‌ని బర్న్ చేసి మనకి ఇంకా ఫర్దర్‌గా ఉన్న ల్యాండ్స్‌కి ఎళ్ళిపోతాం. షిఫ్ట్ అయిపోతామనమాట. దాన్ని షిఫ్టింగ్ కల్టివేషన్ అంటారు. షిఫ్టింగ్ కల్టివేషన్ చేసే టైంలో మనకి ఆ ల్యాండ్ మొత్తము బర్న్ చేస్తాం. ల్యాండ్ ఉన్న బర్న్ చేసిన తర్వాత ల్యాండ్ మొత్తం మనకి కంప్లీట్‌గా ఎంప్టీ అయిపోతుంది. సో, ఆ ఎంప్టీ ల్యాండ్‌లో మనము ట్రీస్‌ని ప్లాంట్ చేస్తామనుకోండి. దాన్ని ఏఫారెస్టేషన్ అంటాం. ఇప్పుడు వచ్చేసరికి అగ్రో ఫారెస్ట్రీ ఏందంటే, సపోజ్ ఇది ఒక పొలం అనుకోండి, ఇది ఒక ఫీల్డ్ అనుకోండి. మనం నార్మల్‌గా ఇట్లా పంట పంటిస్తాం. పండించిన తర్వాత ఈ ఏరియాస్‌లో కొన్ని మనం ట్రీస్ గ్రో చేయాలి. అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్‌లో ట్రీస్‌ని గ్రో చేయడం ఏమంటారు? అగ్రో ఫారెస్ట్రీ అంటాం అనమాట. నెక్స్ట్ మిటిగేషన్ ప్రాసెస్ వచ్చేసరికి డ్రిప్ ఇరిగేషన్. డ్రిప్ ఇరిగేషన్ అండ్ వాటర్ హార్వెస్టింగ్. వాటర్ హార్వెస్టింగ్ ఏంటంటే రెయిన్ వాటర్‌ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. రెయిన్ వాటర్‌ని మనం ఏం చేస్తాం, మన టెర్రస్ నుండి వాటిని మనం ఒక ప్లేస్‌లో, ఒక ట్యాంకీలో స్టోర్ చేసుకోవడానికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటారనమాట. డ్రిప్ ఇరిగేషన్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఒక అగ్రికల్చర్ ప్రాసెస్. ఈ ప్రాసెస్‌లో ఏంటంటే మనం వాటర్‌ని ఎక్కువ వేస్ట్ చేయకుండా కావాల్సిన ప్లేస్‌లో మనకి వాటర్ ప్రొవైడ్ చేయడాన్ని డ్రిప్ ఇరిగేషన్ అంటాం. సో, ఈరోజు మనం చూసుకున్న టాపిక్ COP60 UNCCD. ఇవి మన మిటిగేషన్ ప్రాసెస్. సో, ఈ రోజుకి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. కీప్ వాచింగ్ సంపత్.